గ్రేటర్ విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ కోఆప్షన్ సభ్యుడు బెహారా భాస్కర్ రావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన భార్య కోడలు ఇద్దరు కార్పొరేటర్లతో కలిసి జనసేన తీర్థం తీసుకోబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కోఆప్షన్ మెంబరు బెహరా భాస్కర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఇది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. మరో 4 రోజుల్లో విశాఖపట్నం మేయర్ బల పరీక్ష ఉన్న నేపథ్యంలో బెహరా భాస్కర్ రావు రాజీనామా అయితే భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా ఉన్నటువంటి ఇద్దరైతే బెహరా భాస్కర్ రావుకి సొంత బంధువులు, ఒకరు భార్య మరొకరు కోడలు కావడం విశేషం. మరి వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ముందుగా బెహరా భాస్కర్ రావు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి లేఖనైతే జగన్మోహన్ రెడ్డి కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం విశాఖ మేయర్ పీఠాన్ని సాధించుకోవాలి అంటే కూటమి నాయకులకి 74 మంది సభ్యుల హాజరు అవసరం ఉన్నది. ఇప్పటివరకు కూడా 71 మంది కోఆప్షన్ మెంబర్లు కార్పొరేటర్లతో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి అయితే ఈ బెహరా భాస్కర్ రావు నుంచి మరో 2 కార్పొరేట్ స్థానాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే 74వ వార్డుకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అయినటువంటి తిప్పల వంశీరెడ్డి కూడా ఇప్పటికే జనసేన పార్టీలో చేరారు. బెహరా భాస్కర్ రావు కూడా జనసేన పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో మొత్తం ముగ్గురు ఒకేసారి అయితే జనసేన పార్టీకి వెళ్లడంతో ఎన్డీఏ కూటమి బలం 74కి చేరింది. దీంతో ఈ నెల 19 నిర్వహించేటువంటి బల పరీక్ష సజావుగా సాగడమే కాదు, కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మేయర్ పీఠాన్ని కూడా సాధించే దిశగా ఆ సంఖ్యాబలాన్ని, ఆ మ్యాజిక్ ఫిగర్ని అయితే సాధించడం జరిగింది. దాదాపు 25 రోజులుగా కూడా ఏదైతే విశాఖపట్నంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు ఈ నెల 19వ తారీఖుతో ముగింపు పలకబోతుందో 19వ తారీఖు నిర్వహించేటువంటి బల పరీక్షలో కూటమి నేతలు అయితే సంఖ్యాబలాన్ని సరిచూసుకొని విజయాన్ని సాధించడం తథ్యంగా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ కార్పొరేటర్లు కాపాడుకునే ప్రయత్నం చేసినటువంటి ఆ సీనియర్ నాయకులు ఇందులో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే 4 కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉన్నారు, వాళ్ళకి అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీలో విభేదాలే కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ 4లో 3 అయితే ఇప్పటికే కూటమి నేతలు లాక్కోవడం జరిగింది. దీంతో కూటమికి అయితే 74 మంది మ్యాజిక్ ఫిగర్ అయితే సరిపోతున్న నేపథ్యంలో అసలు సభ జరుగుతుందా లేదా అనే స్థాయి నుంచి విజయం తథ్యం దగ్గరికి అయితే పరిస్థితి వచ్చింది. ఎంత ప్రయత్నం చేసిన పరీక్షల కోసం బల పరీక్షలో వీగిపోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దృష్టి పెట్టి కార్పొరేటర్లు కాపాడుకునే ప్రయత్నం చేసినా కూడా చివరి వరకు పోరాడి ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి 4 రోజుల్లో నిర్వహించేటువంటి విశాఖ మేయర్ జీవీఎంసీకి సంబంధించినటువంటి విశాఖ మేయర్ బల పరీక్ష మార్పులు చేర్పులు, ఉత్కంఠ పరిస్థితులు, రాజకీయ పరిణామాలు నేపథ్యంలో ఈ నెల 19న జరగబోతున్నటువంటి ఈ సభలో కూటమి నేతలు అనుకున్నట్టుగా అయితే విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా 74 మ్యాజిక్ ఫిగర్ వస్తుందా రాదా, వామపక్షాలపై ఆధారపడాల్సి ఉంటుందా లేదా, లేదంటే సభలో కోరం లేకుండా సభ జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానాల నేపథ్యంలో వీటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ కూటమి నాయకులు అయితే కార్పొరేటర్ని తమ వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. ఇప్పటివరకు టీడీపీకి ఉన్నటువంటి బలాన్ని కాకుండా జనసేన వైపు 3 కార్పొరేటర్లు తీసుకొని ఆ 3ని కూడా కూటమికి మద్దతుగా తీసుకొని రావడంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వంశీరెడ్డి ఇప్పటికే అనకాపల్లిలోని కొనతాల జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరడం జరిగింది. ఇక బెహరా భాస్కర్ రావుకు సంబంధించిన బెహరా భాస్కర్ రావు భార్య 91వ కార్పొరేటర్ అయినటువంటి వెంకట స్వర్ణకుమారి, బెహరా భాస్కర్ రావు కోడలు అయినటువంటి 92వ కార్పొరేటర్ జ్యోత్స్న, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు జనసేనలో చేరడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. దీంతో కూటమికి ఏదైతే లోటు అనిపిస్తుందో ఆ లోటు కూడా భర్తీ అయిపోయినట్టుగా తెలుస్తుంది. మరి రాబోయే 19వ తారీఖున ఇక మేయర్ బల పరీక్ష అనేది లాంఛనం కాబోతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేరుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మరి ఇక 19వ తారీఖు వరకు కూడా వేచి చూసి ఆ రోజు జరిగేటువంటి బల పరీక్షలో మేయర్గా పేలా శ్రీనివాసరావు,
అదేవిధంగా డిప్యూటీ మేయర్ అనేది అయితే ఇంకా సందిగ్ధంగా ఉంది. డిప్యూటీ మేయర్ని అయితే జనసేన పార్టీ కోరుకుంటుంది బలంగాను. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక మేయర్ ఎవరు, డిప్యూటీ మేయర్ అనే దాని మీదే కూటమి నేతలు అయితే దృష్టి సారించి ఆ దిశగా చర్చలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చివరి పోరాటం కూడా ఫలించలేదని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.